అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు కేబినెట్ లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మీరు 99 పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. కానీ అక్కడ మీరు 10,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు. అవి వస్తాయో అయినప్పుడు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల దగ్గర 20,000 కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం. 5,000 కాదు 10,000 అని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,60,000 మందిని నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను.